గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు సాక్షి పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు. చరిత్ర సృష్టించిన దివ్య ప్రపంచ కప్ చెస్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా ఘనత. సో చరిత్ర సృష్టించిన భారతీయ చెస్ క్రీడాకారిణి దివ్య. సో ఈమె మొట్టమొదటిసారిగా ప్రపంచ కప్ మహిళల ఫిడే అంటారు అనమాట. సో ఫిడే ఫైనల్ కు చేరడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. సో ఫైనల్లో కూడా ఆమె విజేతతో తిరిగి రావాలని చెప్పి భారతీయులందరి తరఫున శుభాకాంక్షలు ఒకసారి తెలుపుదాం. సో ఇదే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, గాజాలో అన్నమో రామచంద్ర కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 24 గంటల వ్యవధిలోనూ కనీసం 15 మందితో మరణించారు. సో గాజాలో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ యుద్ధం కంటే ఆకలి యుద్ధం చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే ఆకలితో చనిపోతున్నారు. వాళ్ళని చూస్తే ఎట్లా అంటే అసలు ఇంకా బక్కగా, అసలు ఎట్లా అంటే ఒక్కొక్కరు 10 కేజీలు ఉంటున్న వాళ్ళు 1 కేజీకి రావడం. సో చాలా బరువు తగ్గడం, మాల్ న్యూట్రిషన్, ఒక్కొక్కరు 10 రోజులుగా ఫుడ్ లేకుండా ఉండడం. సో ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. సో అక్కడ ఏదైతే గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ వాళ్ళు ఏదైతే ఆ సూప్, అంటే వాళ్ళు ఇచ్చేది ఏం ఫుడ్ కాదు కానీ ఒక సూప్ ఆ గిన్నెలో వేస్తారు. సో ఆ సూప్ కోసం వెళ్ళిన వాళ్ళపై, ఎక్కువ ప్రజలు గుమిగూడిన వాళ్ళపై ఇజ్రాయెల్ అమానుషంగా దాడి చేయడం, అక్కడ కూడా ప్రజలు చనిపోవడం అనేది చాలా విచారకరం. ఈ విషయంలో దాదాపు 28 దేశాలు ముక్త కంఠంగా ఇజ్రాయెల్ కు లేఖ రాయడం జరిగింది, మీరు యుద్ధాన్ని ఇకనైనా ఆపండి అని చెప్పి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపే దిశగా కనిపించట్లేదు. కానీ ఎన్నో ప్రపంచం నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది చెప్పాలంటే. అమెరికాలో కానీ లేదా ఎక్కడనైనా చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇకనైనా పాలస్తీనాపై కాపాడండి, గాజాను కాపాడండి, ఇంకా చాలు, ఈ దాదాపు 60,000 మంది ప్రజలు చనిపోయారు, ఇకనైనా చాలు అని చెప్పి చాలా మంది ప్రపంచంలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో దానికి ఎంతో కొంత ఇజ్రాయెల్ తగ్గుతుందా అని చూస్తే మాత్రం ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గట్లేదు. సో మరి దీనిపై ఎలా ఉంటుందో చూడాలి మరి ముందు. కానీ చాలా ఇబ్బంది, వాళ్ళ ప్రజలైతే ఎంత ఆకలితో అలమటించి చనిపోతుండడం అనేది నిజంగా చాలా విచారకరం. చెప్పకుండా వచ్చి లేఖ ఇచ్చేసి, అంటే తన రాజీనామా లేఖను తానే స్వయంగా వెళ్లి రాష్ట్రపతి ముర్ముకు ధన్కడ్ అందజేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఆర్టికల్లో అంటే ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయడం, సో అనూహ్య కారణాలతో తన వ్యక్తిగతంగా రాజీనామా చేస్తున్నట్టు ద్రౌపది ముర్ముకు ఆమెకు లెటర్ కూడా ఇవ్వడం, ఇది చాలా ఏంటంటే ఏదో ఫస్ట్ అనూహ్యంగా రాజీనామా చేసిండు, ఆ తర్వాత బీజేపీలోనే అల్లకల్లోలం అంటే ఏదో జరిగింది. సో బీజేపీ చెప్పినట్టు ధన్కడ్ వినలేదు, అందుకని అతన్ని అభిశంసన చేయాలనుకున్నారు. ఇదంతా తెలిసే అతనే స్వయంగా రాజీనామా చేయడం. సో ఇట్లాంటి అనేది చాలా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే మరి తనే స్వయంగా చెప్పకుండానే తనే స్వయంగా వెళ్ళి రాష్ట్రపతి ముర్ముకు ధన్కడ్ అందజేస్తాం, నిజంగా చాలా షాకింగ్ అని చెప్పాలి. ఇప్పుడు మళ్ళా కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అనే చర్చ ఇప్పుడు ఉంది. సో ముఖ్యంగా నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి, ప్లస్ విఎస్ సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ప్లస్ శశి థరూర్, సో ఇతను కూడా, ప్లస్ మనోజ్ సిన్హా, ఇది జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. వీళ్ళంతా పోటీలో ఉన్నారు. అల్టిమేట్ గా బీజేపీ ఎవరికి చాయిస్ ఇస్తుందో, ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. ఎందుకంటే బీజేపీ సూచించిన వ్యక్తే ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మెజారిటీ కూడా ఉందన్నమాట. సో ఆ ప్రకారం ఉపరాష్ట్రపతికి వాళ్ళే బీజేపీ సూచించిన వ్యక్తే పోటీగా ఉండబోతున్నారు. సో ఇది నెక్స్ట్, కేంద్రం మెడలు వంచుతాం, బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమి నేతల మద్దతు కూడగడతాం. సో 42% రిజర్వేషన్లపై అన్ని పక్షాల సహకారంతో ఒత్తిడి పెంచుతాం, లొంగకపోతే ప్రధాని మోదీని దింపి మా నేతను కూర్చోబెట్టి సాధించుకుంటామని చెప్పి
రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా 42% రిజర్వేషన్స్ ను ఆ, కేంద్రం మెడలు వంచుతాం అనే దానిని, అంటే ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే ఇది రాజ్యాంగం ప్రకారం అసలు ఉంటుందా, కాన్స్టిట్యూషన్ అలౌ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే ఉన్నాయి 50% దాటొద్దు రిజర్వేషన్స్ అని. సో మరి ఒక్కటే ఒకటి ఇక్కడ తమిళనాడులో అది షెడ్యూల్ 9 లో చేసడం జరిగింది. అక్కడ 63% 67% సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అక్కడ రిజర్వేషన్స్ మోర్ దెన్ 50 అమలు అవుతున్నది ఓన్లీ ఒక తమిళనాడు స్టేట్ లోనే. మిగతా స్టేట్ లో అమలు కావట్లేదు. ఓన్లీ 50% బిలో మాత్రమే. అల్టిమేట్ 50% మార్జిన్ దాటొద్దు. ఇది సుప్రీం కోర్టు యొక్క తీర్పు. ఈ మరి ఇప్పుడు 42% అనేది అమల్లోకి వస్తుందా, ప్లస్ మరి ఈ కేంద్రాన్ని మెడల్ వచ్చుతామంటే వీళ్ళు తెలంగాణలో 42% ఇస్తే మిగతా స్టేట్లో కూడా అడుగుతారు కదా. ఎందుకంటే బీసీ జనాభా చాలా ఎక్కువగా ఉన్నది భారతదేశంలో. సో మరి మిగతా రాష్ట్రాలకు కూడా మరి అది పోటీ పడే అవకాశం ఉంటుంది. సో దాన్ని మరి ఎలా డివైడ్ చేస్తారో ఒకసారి చూడాలి. మరి ఇది కేంద్రం పాలసీ ఎట్లా ఉంటుందో మనం ఇప్పుడే చెప్పలేము. సో యాక్చువల్ ఏంటంటే నిన్న హైకోర్టు కొన్ని రోజుల క్రితం, నెల రోజులలో రిజర్వేషన్స్ ఖరారు చేయాలని చెప్పి ఒక తీర్పు కూడా ఇచ్చింది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని. కానీ మరి దానిపై ఇంతవరకు వాళ్ళు డిసిషన్ తీసుకోలేదు. సో 3 నెలలలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి అక్కడ క్లారిటీగా హైకోర్టు చెప్పింది. సో దానిపై మాత్రం ఇంకా అంత ముందడుగు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వేయట్లేదు. ఇప్పుడే ప్రజెంట్ గా ఈ రిజర్వేషన్ల కాడే ఇప్పుడు చాలా కొట్లాట జరుగుతుంది. ఎందుకంటే రిజర్వేషన్స్ మరి గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. అతను ఏం చేసిండు, గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ న్యాయ సలహా అడుగుతున్నాడు అనమాట. అతనికి ఉంది ఏదైనా బిల్లు రాష్ట్ర ప్రభుత్వం పంపించినప్పుడు దాన్ని న్యాయ సలహా అడగడం అనేది అతని రైట్. సో అతను న్యాయ సలహా అడుగుతుండు. సో ఈ విషయంలో మరి ఎలా ఉంటుంది, అసలు ఆర్డినెన్స్ చేయొచ్చా, ఆమోద ముద్ర వేయొచ్చా, వేస్తే ఏదన్నా ఇష్యూ ఉందా? సో అట్లాంటి పలు రకాలుగా ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అది జిష్ణుదేవ్ శర్మ దగ్గర ఆర్డినెన్స్ అనేది పెండింగ్ లో ఉంది. సో తర్వాత ఇంకా ఇప్పుడు మరి కేంద్రం కూడా దీన్ని ఎలా ఆమోదిస్తుంది, ఇంకా ఇవన్నీ ఒక పెద్ద ఇష్యూగా ఉన్నాయి. కానీ మరి హైకోర్టు మాత్రం ఎలక్షన్స్ నిర్వహించాలి 3 నెలల్లో అని చెప్పింది. 1 నెలలోపు రిజర్వేషన్స్ కావాలని చెప్పింది. మరి ఎవరైనా కోర్టుకు వెళ్తే పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. మరి సో కంచగచ్చిపల్లిపై సుప్రీంకోర్టు ఏమని చెప్పిందో ఇక్కడ చూడొచ్చు. రాత్రికి రాత్రి 30-40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. అడవులను సంరక్షించాలా లేదా మీ అధికారులను జైలుకు పంపాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోండి అని చెప్పి సిజిఐ జస్టిస్ గవాయ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్ కోరు. గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అతి ఉత్సాహం అనేది దానిపై సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. ఏం లేదు, వాళ్ళు అంటుంది ఏంటంటే సుప్రీంకోర్టు ఏమంటే జైలుకి వెళ్తావా, పునరుద్ధరిస్తావా, ఇదే మాట. అంటే దాన్ని యథాతథ స్థితిలోనే ఉంచాలి. ఏదైతే చెట్లు కానీ ఏదైతే పర్యావరణాన్ని ఏదైతే ఆ ఏరియాలో దెబ్బతిన్నదో దాన్ని పునరుద్ధరించాలి, లేకపోతే జైలుకి వెళ్తారా. సో ఇది నెక్స్ట్ పోలవరం వద్ద 651 టీఎంసీల మిగులు. సో తెరపైకి ఏపీ సరికొత్త వాదన. కేవలం 200 టీఎంసీల తరలింపునకే గోదావరి మనకచర్ల అనుసంధానం. సో బొల్లపల్లి రిజర్వాయర్ సామర్థ్యం 200 టీఎంసీలకు పెంచుకోవచ్చు. తమ రాష్ట్రానికి వచ్చే జలాలు తమవేనని స్పష్టీకరణ. బనకచర్లపై సిడబ్ల్యూసి కొర్రీలకు ఏపీ ప్రభుత్వ సమాధానాలని చెప్పి ఇక్కడ వార్త ఇచ్చింది. ఇది ఎంత మోసం అంటే మొన్నటి వరకు ఏమని చెప్పారు, వరద జలాలు అని చెప్పారు. ఇప్పుడు ఏమని చెప్పారు, మిగులు జలాలు అని చెప్పారు. ఇప్పుడు చూడండి, వరద జలాలు 200 టీఎంసీల వరద జలాలు అని చెప్పి, గోదావరి వరద జలాలు మేము వాడుకుంటాం అని చెప్పి, గోదావరి బనకచర్ల ప్రాజెక్టు మేము కడుతున్నానని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే మొదలు పెడుతుందో, మొదటి నుంచి తెలంగాణ వాదులు కానీ తెలంగాణకు సంబంధించిన నిజమైన పోరాటాలు చేసే వ్యక్తులు కానీ ఇవి వరద జలాలు కావు, ఇవి నికర జలాలు అంటే. ఇప్పుడు చూడండి, నికర జలాలు అనగానే ఇప్పుడు ఏమంటుందో 651 టీఎంసీలు మిగులుంది. 650 టీఎంసీల మిగులులో మేము 200 టీఎంసీల వాటర్నే వాడుకుంటున్నాం. సో దానికి ఏంది మీ అని చెప్పి ఇప్పుడు రివర్స్ గా ఇలా అనడం అనేది ఎంతవరకు అంటే వీళ్ళు చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట. సో దీన్ని పూర్తిగా తెలంగాణ సమాజం కూడా
దీన్ని వ్యతిరేకించింది. సో ఇకపై ప్రాజెక్టు కట్టవద్దు అని చెప్పి బీజేపీ వాళ్ళకు చాలా మందికి ఏదైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా తెలంగాణకు, ఉత్తర తెలంగాణకు మరొకసారి అన్యాయం జరుగుతుందని చెప్పి అనడం కూడా జరిగింది. సో దీనిపై అందుకనే మొన్న కేబినెట్ దాంట్లో అంటే సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రి డిస్కషన్ లో అసలు బనకచర్ల ప్రాజెక్ట్ అంశం కూడా లేకుండా చేర్చడం అనేది నిజంగా తెలంగాణ ప్రజల యొక్క విజయం అని చెప్పాలి. సో నెక్స్ట్ అసెంబ్లీకి ప్రీ ఫైనల్ స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సో ఈ రోజు ముఖ్యంగా కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, కేటీఆర్ గారు చాలా నిజంగా పాలిటిక్స్ లో కొంచెం వైవిధ్యమైన నేత అని చెప్పాలి. ఎందుకంటే మంచి ఎడ్యుకేటెడ్. సో కొన్ని విషయాలలో మాత్రం కేటీఆర్ గారు చూపించిన ప్రతిభ అనేది ఇప్పటికీ హైదరాబాద్ లో అలా నిలిచిపోతుందని చెప్పాలి. ఏదైతే అతను బయట కంట్రీస్ లో ఎక్కువగా చదువుకోవడం వల్ల, ఎక్కువగా ఎడ్యుకేటెడ్ అయి ఉండడం వల్ల అతని తపన అనేది హైదరాబాద్ ను ఒక గ్లోబల్ సిటీగా చేర్చాలి, ఒక హైదరాబాద్ ను ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ చేయాలన్న ఉద్దేశం మాత్రం నిజంగా చాలా మంచి ఉద్దేశం. దాన్ని ఆ తరంగా అభివృద్ధి చేయడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన రిలేషన్స్, పర్సనల్ రిలేషన్స్ చాలా ఉపయోగించి చాలా గ్లోబల్ ఇన్వెస్టర్స్ తోని, పెద్ద పెద్ద కంపెనీల సిఇఓలతోని వాళ్ళతో మాట్లాడి చాలా కంపెనీస్ ను హైదరాబాద్ కు తీసుకురావడంలో కేటీఆర్ పాత్ర ప్రముఖమైనదని చెప్పాలి. ఈ క్రమంలోనే అతను రూరల్ ను కొద్దిగా మైనస్ చేసిండు. అంటే రూరల్ కు అంతగా వెళ్ళలేదు, ఎక్కువ హైదరాబాద్ అర్బన్ అంటే ఎక్కువ ఫోకస్ హైదరాబాద్ పెట్టడం వల్ల రూరల్ కు కేటీఆర్ నేతగా అంతగా పరిచయం కాలేదనే వాదన ఉంటుంది. సో అది కూడా కొంతవరకు నిజం. ఎందుకంటే కేటీఆర్ గారు ఎక్కువ ఫోకస్ గా హైదరాబాద్ ను, వరంగల్ ను అంటే కొంచెం అర్బనైజ్డ్ మున్సిపల్ శాఖ ఉందో ఆ శాఖలో ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల అతను చాలా సక్సెస్ కూడా అయ్యిండు. నిజంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో చాలా అమెజాన్ డేటా సెంటర్ కానీ, సో మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి కొన్ని పెద్ద పెద్ద అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయడానికి, అంటే ఆ సంస్థలు ఆల్రెడీ ఉండే, సో దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి, ఇంకొక సంస్థను ఎక్స్పాండ్ చేయడానికి, సో మైక్రోసాఫ్ట్ ఇంకా ప్రతి దానికి ఎక్స్పాండ్ సిస్టర్స్ కంపెనీని, సో ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేయడంలో, దాన్ని హైదరాబాద్ తీసుకురావడంలో కేటీఆర్ పాత్ర అనేది చాలా వెల కట్టలేదని చెప్పాలి. ఈ విషయంలో ఒకసారి వాళ్ళ నాయకులకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. సబితా ఇంద్రారెడ్డి గారికి సో మేడం లేబట్టట్లేదు. సో ఎనీవే అండి, ఇది న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.